ఇంట్లోని చికెన్ పాప్‌కార్న్ ఈజీగా ఎలా చేయాలో నేను ఒక్క నిమిషంలో చెప్తా. మీరు 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోయి చికెన్ తెచ్చుకొని చేసేసుకోండి. ఫస్ట్ అయితే మనము బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి చిన్న చిన్న పీసెస్. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, మిరియాల పొడిని వేసుకొని చికెన్ మసాలాతో పాటు ఇక్కడ కొంచెం ఎగ్గుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టారు అంటే అవి చక్కగా మ్యారినేట్ అవుతాయి. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి కార్న్ ఫ్లోర్ అలాగే సగము మైదా పిండిని తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చికెన్ మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఈ పిండిలో వేసేయండి. ఒకసారి పిండిలో వేసి నెక్స్ట్ టైం వాటర్‌లో వేసి మళ్ళీ పిండిలో వేయాలి. ఇట్లాగా 2 కోటింగ్స్ మనం పౌడర్‌ని చల్లుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటన్నిటిని తీసేసి బాగా కాగుతున్న నూనెలో ఇట్లాగా డ్రాప్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి బాగా కుక్ అయ్యి కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత సేపు చక్కగా వేయించుకోండి. ఇంకా బయటికి తీసేసి వేడి వేడిగా సర్వింగ్ చేసుకోవటమే. ఇట్లాగా తిన్నా ఓకే. లేదు అంటే పైన కొంచెం ఉప్పు, కారం చల్లుకున్నా బావుంటుంది.